హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు అయితే మీకు బోట్ నెక్ కటింగ్తో లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్ చూపించాను కదండి. అది స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. బోట్ నెక్ స్టైల్ ఏదైనా సరే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ దగ్గర కొంచెం లూజ్ ఉంటుందండి. ఆ లూజ్ లేకుండా ఒక చిన్న డాట్ అయితే వేసుకోవాలి. నేను దీనికి డాట్ అయితే వేసానండి. ఇప్పుడు నెక్ అయితే స్టిచ్ చేద్దాం ఫ్రెండ్స్. నెక్ స్టిచ్ చేసిన తర్వాత మనం దీన్ని అయితే టర్న్ చేయొచ్చండి. దీనికి నేను పైపింగ్ వేయాలనుకుంటున్నానండి. మనం చాలా ఈజీగా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. కొంతమంది లాంగ్ ఫ్రాక్ అయినా కానీ బోట్ నెక్ యూజ్ చేసుకుంటారండి. అందుకోసం అని చెప్పేసి కస్టమర్ అయితే నన్ను బోట్ నెక్లా కుట్టమన్నారు. అందుకని చెప్పేసి ఫ్రంట్ పార్ట్కి అయితే నేను బోట్ షేప్ పెట్టాను. బ్యాక్ పార్ట్కి ఒక డ్రాప్ అయితే ఇచ్చానండి. ఈ విధంగా నెక్ ఒకటి స్టిచ్ చేసుకోవాలండి. పిన్స్ అరేంజ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ మీద అయితే మనం లైనింగ్ పార్ట్ పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసి నెక్కి కొన్ని టక్స్ అయితే ఇచ్చి టర్న్ చేసుకోవాలండి. ఈ విధంగా టర్న్ చేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే మనం వేసుకోవాలి. మనం స్టిచ్ వేసుకునేటప్పుడు నీట్గా ఉందా లేదా అనేది క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలండి. నెక్కకి అయితే నేను తర్వాత పైపింగ్ వేస్తాను. పైపింగ్ వేసుకునేది కూడా మనం ఇలా టర్న్ చేసి కుట్టేసుకోవచ్చు. పైపింగ్లో చాలా రకాలు ఉంటాయండి. మనం దాన్ని బట్టి మనం ఏ టైప్కి ఎలా కుట్టుకోవాలనేది ఒక్కొక్క వీడియోలో ఒకటి మీకు చూపిస్తూ ఉంటాను. దీనికైతే నేను లైనింగ్ తిప్పాను కదండి. లైనింగ్ తిప్పిన తర్వాత కూడా పైపింగ్ చేసుకోవచ్చు. లైనింగ్ తిప్పకుండా కూడా మనం గోటు అనేది వేసుకోవచ్చు అండి. పైపింగ్ అంటే గోటు అలా వేసుకోవచ్చు. చుట్టూ కూడా మనం లైనింగ్ ఇలా అయితే జాయింట్ చేసేసుకోవాలండి మెయిన్ క్లాత్కి. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని అయితే మనం కట్ చేసేసుకుందాం. ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకుని మనం నెక్స్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కూడా మనం స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ మనకి కంప్లీట్ అయింది. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కూడా మెయిన్ క్లాత్ ఒరిజినల్ సైడ్ వేసుకోవాలండి. మనం ఏదైనా సరే లైనింగ్ తిప్పేది ఏది ఉన్నా సరే ఒరిజినల్ మెయిన్ క్లాత్ పెట్టుకుని దానిపైన లైనింగ్ పెట్టుకోవాలండి. తర్వాత మనం టర్న్ చేసినప్పుడు ఒరిజినల్ క్లాత్ మనకి పై వైపుకి వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇది కూడా నెక్ సైడ్ కుట్టుకుంటూ మనకి ఎక్కడైతే హోల్ స్టార్ట్ అయ్యి ఉంటుందో అక్కడి వరకు ఒక నీడిల్ అయితే కిందకి డౌన్ చేసుకోవాలండి. అలా డౌన్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ కూడా మనం ఏ షేప్ అయితే ఇచ్చుకున్నామో ఆ షేప్ రౌండ్గా మనం స్టిచ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనం ఇక్కడ డ్రాప్ షేప్ ఇచ్చాం కదండి, చాలా చిన్న హోల్ అయితే ఇచ్చాం. ఎందుకంటే మనకి లాంగ్ ఫ్రాక్స్కి దేనికైనా సరే మనం షోల్డర్ దగ్గర నుంచి 8 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలండి. ఏదైనా డ్రాప్ కానీ హోల్ కానీ ఏదైనా పెట్టాలంటే అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. అంతకంటే ఎక్కువ పెడితే డీప్ ఎక్కువైపోతుందండి బ్యాక్ సైడు. అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కొంచెం డీప్ ఎక్కువ అయితే ఇన్నర్ సైడ్ కనపడతాయి. అందుకని చెప్పేసి మనం డ్రాప్ అయితే చిన్నగా పెట్టుకోవాలి. ఈ విధంగా మనం దీనికి కూడా టక్స్ ఇచ్చుకోవాలండి. టక్స్ ఇచ్చుకున్న తర్వాత మనం దీన్ని కూడా టర్న్ చేసి చూద్దాం. మనం ఇలా టర్న్ చేసిన తర్వాత లైనింగ్ తిప్పేసిన వాటికి మనం పైపింగ్ చేసుకోవచ్చండి. తిప్పకపోయినా మనం పైపింగ్ చేయొచ్చు. ఇదైతే కొంచెం ఫినిషింగ్ నీట్గా వస్తుంది. మనకి ఎక్కడైతే కార్నర్స్లో మనం బటన్ పెట్టుకుంటాం కదా, అక్కడైతే మనం ఒక నీడిల్తో అయితే పైకి రేజ్ చేసుకోవాలండి ఈ విధంగా. ఎందుకంటే అక్కడ మనకి కార్నర్ కరెక్ట్గా రావాలంటే ఒక పిన్నుతో లాగితే సరిపోతుంది. ఇప్పుడు కూడా మనం ఒక స్టిచ్ అయితే టాప్ స్టిచ్ వేసుకోవాలండి నీట్గాని. ఈ విధంగా ఈ డ్రాప్ షేప్ని మనం స్టిచ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనం చాలా మోడల్స్ అయితే పెట్టుకోవచ్చు అండి బోట్ నెక్కి. నేను మోడల్స్ అన్నీ కూడా మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. బోట్ నెక్ మోడల్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చాలా మోడల్స్ అయితే నేను నెక్ మోడల్స్ అన్నీ పెట్టానండి షార్ట్ వీడియోలో. ఈ విధంగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం ఒక బటన్ పెట్టుకోవచ్చు. తర్వాత లైనింగ్ మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్ చేసేయాలి. లైనింగ్ మొత్తం ఈ విధంగా ప్లేస్ చేసుకుని నీట్గా సర్దుకుంటూ అయితే స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నా వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్స్ మాకు చాలా యూజ్ అవుతాయండి. మీరు ఇచ్చే లైక్స్ కూడా మాకు
మా ఛానల్ ఎక్కువగా రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకోసం మీరు చూసినప్పుడు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే కంప్లీట్ అయింది కదండి. ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో మెయిన్ క్లాత్ అదైతే మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నీట్గా ఈ విధంగా అయితే మనకు వచ్చింది. మనకి మిడిల్ నుంచి అయితే 4 ఇంచెస్కి మార్క్ చేసుకుని అక్కడైతే డాట్ పెట్టుకోవాలండి. మనకి ఇది బోట్ నెక్ కదా, భుజం తిన్నగా పెట్టుకోవడానికి ఉండదు. అందుకని చెప్పేసి మిడిల్లో నెక్కి మిడిల్ నుంచి ఒక 4 ఇంచెస్కి అయితే మనం మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకుని ఈ విధంగా 4 ఇంచెస్కి అయితే డాట్స్ వేసుకోవాలండి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా మనం డాట్స్ వేసుకోవాలి. 4 ఇంచెస్ అయితే డాట్ పడుతుంది. మిడిల్ నుంచి 4 ఇంచెస్కి చూసుకుని వేసుకుంటే సరిపోతుందండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా మనం మిడిల్ నుంచి అయితే చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి పెట్టకూడదు. బోట్ నెక్ అంటే మనం షోల్డర్ ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి షోల్డర్ దగ్గర నుంచి చూసుకోకూడదండి. 4 ఇంచెస్కి మనం మార్క్ చేసుకుని ఈ విధంగా అయితే డాట్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిందండి. హ్యాండ్స్కి జాయింట్ పడుతుంది. హ్యాండ్స్కి జాయింట్ వేసుకుని మనం లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవచ్చండి. మెయిన్ క్లాత్కి మనకి ఎక్కడైతే జాయింట్ పెడుతుందో అక్కడ మనం చిన్న అయితే ఇచ్చుకోవాలండి. అలా టక్ ఇచ్చుకోవడం వల్ల మనకి ఏ పీస్కి ఎక్కడ అతకాలనేది మనకి తెలుస్తుంది. 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. దీనికి వేసిన తర్వాత దీనికి టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి. గట్టిగా ఉండడం కోసం పైన కూడా ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని అయితే మనం కట్ చేసేసుకోవాలి. దీంతో ఈక్వల్గా చూసుకుని ఎక్స్ట్రా పీస్ అయితే మనం కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. నీట్గా ఒకసారి కట్ చేసుకోవాలి. ఇలా 2 పీసెస్కి కూడా మనం హ్యాండ్స్కి జాయింట్ అయితే వేసుకోవాలండి. మనకి కరెక్ట్గా సరిపోదు కదా, ఇది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి మనకి జాయింట్ పడుతుంది. పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి, లేదంటే జాయింట్ విడిపోతుంది. లైనింగ్కి జాయింట్ వేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద అయితే మనం స్టిచ్ చేసి చూపిస్తాను నేను. మనం ఎప్పుడైనా హ్యాండ్స్కి లైనింగ్ తిప్పేటప్పుడు మనకి స్టిఫ్గా ఉండేలా చూసుకోవాలండి. చాలామంది మడత కింద ఫోల్డ్ చేస్తారు కదా, ఆ ఫోల్డింగ్ చేయని అవసరం లేకుండా ఒక 1/2 ఇంచ్కి అయితే లీవ్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్. ఇది ఒక 1/2 ఇంచ్కి పెట్టుకుని వేసుకుంటే మనకి కింద సాగిపోకుండా, లైనింగ్ సాగిపోకుండా చాలా స్టిఫ్గా ఉండేలాగా ఉంటుంది. ఈ విధంగా కుట్టుకుంటేనే హ్యాండ్స్కి మనకి స్టిఫ్గా ఉండి బాగుంటుందండి, లేదంటే క్రాస్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కుట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు హ్యాండ్స్ తిరిగేయాలనుకున్నా ఈ విధంగా అయితే ఇప్పుడు ఒక స్టిచ్ వేస్తున్నాను చూడండి, ఎలా పెట్టి వేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా మనకి లోపల 1 ఇంచ్ క్లాత్ అయితే ఉంటుంది, దాన్ని లైనింగ్ మీద పెట్టుకుని ఈ విధంగా అయితే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే మనకి లోపల స్టిఫ్గా ఉంటుంది. దానివల్ల మనకి హ్యాండ్ అనేది సాగిపోకుండా ఉంటుంది. అలా స్టిచ్ చేసిన తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత నెక్స్ట్ లైనింగ్ మొత్తం కూడా స్టిచ్ చేసేద్దాం. మన హ్యాండ్ తోటే ఫినిషింగ్ అనేది ఇవ్వాలండి. మనం అటు ఇటు తిప్పేస్తా కుట్టకుండా మొత్తం హ్యాండ్ మొత్తం దాని మీద పెట్టుకుని నీట్గా తిప్పుకుంటూ ఉండాలి రౌండ్స్ వచ్చే చోట. ఈ విధంగా మనకి ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయింది. మీకు స్టిచ్చింగ్ అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి ఫ్రెండ్స్. అదిగోండి ఒక 1/2 ఇంచ్కి అయితే నేను లీవ్ చేసుకున్నాను. మెయిన్ క్లాత్ 1/2 ఇంచ్ అయితే లీవ్ చేసుకుని అప్పుడు మనం ఈ లైనింగ్ అతికిన తర్వాత మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలండి. ఇలాగ విడదీసుకుని వేసుకోవాలి. వేసిన తర్వాత అప్పుడు ఎక్స్ట్రా ఉంచిన క్లాత్ని లైనింగ్ మీద పెట్టి స్టిచ్ వేయాలి. నేను వేసే విధంగా చూడండి, అలా వేసుకుంటే లైనింగ్ సాగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం. ఈ విధంగా వేసిన తర్వాత లైనింగ్ మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి.
నేను కుట్టిన తర్వాతే లోతు అనేది తీస్తానండి. మనకి హార్న్ దగ్గర ముడతలు రాకుండా ఉండాలంటే, అంటే చంక దగ్గర ముడతలు రాకుండా ఉండాలంటే మనం ఈ హ్యాండ్స్ ఇలా తయారు చేసుకున్న తర్వాత ఆపోజిట్గా వేసుకోవాలి. లైనింగ్ 2 ఒకవైపు ఉండేలాగా, మెయిన్ క్లాత్లు పైకి ఉండేలాగా వేసుకుని 1.5 ఇంచ్ అయితే మార్క్ పెట్టుకుని 2 ఇంచెస్ ఖర్చు కోసం లీవ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి అయితే మనం ఒక 1/2 ఇంచ్కి ఇలా రౌండ్గా తీసుకుని లోతు అయితే తీసుకోవాలండి. ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. ముందే లోతు తీసేస్తే మనకి ఎక్కడగా స్టిచ్ చేయాలనేది తెలియదు. దీనికి నేను పైప్ ఇస్తాను అన్నాను కదా, అందుకని సింగిల్ ఫుట్ అయితే అరేంజ్ చేస్తున్నాను. సింగిల్ ఫుట్ అరేంజ్ చేసి ఇప్పుడు పైపింగ్ అయితే రెడీ చేస్తానండి. పైపింగ్ కోసం నేను 1.5 ఇంచ్ ఉండేలాగా ఒక క్లాత్ని అయితే తీసుకున్నాను. ఆ క్లాత్ని తీసుకుని థ్రెడ్ అందులోకి పెట్టి వన్ సైడ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. పైపింగ్లో చాలా టైప్స్ ఉంటాయి. నేను ఒక్కొక్కసారి ఒక మోడల్ చూపిస్తానండి. ప్రత్యేకంగా ఓన్లీ పైపింగ్స్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడైతే నేను థ్రెడ్ పెట్టి కుడుతున్నానండి సింగిల్ ఫుట్ తోటి. అంటే మనం లైనింగు తిప్పేసుకున్నాం కదా, దానికి ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ 1/2 ఇంచ్కి అయితే థ్రెడ్ పెట్టి కుడుతున్నాను. 1/2 ఇంచ్కి థ్రెడ్ పెట్టి కుట్టిన తర్వాత దీన్ని మళ్ళీ ఇటువైపున మనకి క్లాత్ ఉంది కదండి, అది కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి ఇంకొక సైడ్ కూడా ఇంకొక స్టిచ్ వేసేయాలి. ఆ ఫోల్డ్ చేసింది అయితే మనకి పైపింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీసు పైన ఉన్నదంతా కూడా మనం కట్ చేసేసుకోవాలి. నీట్గా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 సైడ్స్ కూడా ఫోల్డ్ చేసాం కదా, ఇప్పుడు దానికి క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ని మనం పైన ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసేయాలండి. కట్ చేసేస్తే ఎక్స్ట్రా పీస్ ఏమి కనిపించకుండా ఉంటుంది. ఇదిగోండి పైపింగ్ అయితే ఈ విధంగా రెడీ అయ్యింది. మనకి ఖర్చు ఉన్నదైతే లోపలికి వెళ్ళిపోయేలా పెట్టుకుని స్టిచ్ అయితే చేసుకోవాలండి. ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి కూడా నేను పైపింగ్ అయితే వేస్తున్నాను. హ్యాండ్స్కి అయితే వేయనండి. హ్యాండ్స్కి స్టిఫ్గా కుట్టేసాం కదా, అంటే సేమ్ కలర్ అయిపోతుందని చెప్పేసి నేను వేయలేదు. ఇదిగోండి పైపింగ్ అయితే ఈ విధంగా రెడీ చేశాను నేను. ఇప్పుడు నెక్కకి పెట్టి స్టిచ్ చేస్తాను చూడండి. పైన ఖర్చు ఉన్నది పైకే ఉండాలి, ఎందుకంటే అది మనకి కనిపించకూడదు కాబట్టి పైకి పెట్టుకుని పైపింగ్ అయితే ఈ విధంగా అడుక్కి పెట్టుకుని మనం ఇలా టర్న్ చేసుకుంటూ చుట్టూ మనం ఏదైతే మోడల్ ఇచ్చామో ఆ మోడల్లా చుట్టూ కూడా ఒక సింగిల్ ఫుట్ తోటి స్టిచ్ చేసుకోవాలి. మీరు ట్రై చేస్తే డబుల్ ఫుట్తో కూడా మనం వేయొచ్చండి, అది కూడా నీట్గానే వస్తుంది. కొంచెం చూసుకుంటూ ముందు ఒక స్మాల్ పీస్ మీద అయితే ట్రై చేసి అప్పుడు వేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీని చుట్టూ కూడా మనం ఒక స్టిచ్ అయితే వేసుకుందామండి. ఇది సింగిల్ ఫుట్తో అయితే కరెక్ట్గా రాదు, అందుకని చెప్పేసి డబుల్ ఫుట్తో వేద్దాము. పైన ఇంకొక సెకండ్ లైన్ కూడా స్టిచ్ వేసుకోవాలి. దీంతో కరెక్ట్గా రాదండి, అందుకని చెప్పేసి తర్వాత వేద్దామని తీసేసాను నేను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా పైపింగ్ వేసుకోవచ్చు. పైపింగ్ థ్రెడ్ని ఇలా ఈ విధంగా నెక్ చుట్టూ నీట్గా పెట్టుకుని జాగ్రత్తగా స్టిచ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఇంతకుముందు అయితే అంబ్రెల్లా ఫ్రాక్స్ చూపించానండి, లాంగ్ ఫ్రాక్స్. ఇదైతే ఫ్రిల్స్ ఫ్రాక్ కుర్చీలు వస్తాయి కదండి, అది బార్డర్ వచ్చిన శారీస్ ఏదైనా సరే మనం ఫ్రిల్స్ పెట్టుకుని కుట్టుకుంటేనే బాగుంటుందండి. అది మనకి అంబ్రెల్లాకి అయితే బార్డర్ లేని శారీస్ అయితే తీసుకోవాలి. ఒకవేళ బార్డర్ ఉన్నది కూడా అంబ్రెల్లా కావాలనుకుంటే అనార్కలి డ్రెస్ లాగా స్టిచ్ చేసుకోవచ్చండి. అలాంటిది ఏదైనా ఈసారి కస్టమర్ తీసుకొచ్చినప్పుడు నేను స్టిచ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫుట్ అయితే నేను చేంజ్ చేసేస్తాను. నేను డబుల్ ఫుట్ అయితే అరేంజ్ చేస్తానండి, దీనికి ఫిట్ చేస్తాను. ఇప్పుడు సింగిల్ ఫుట్ తీసేసి డబుల్ ఫుట్ పెట్టి ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ మనం పైపింగ్ వేసాం కదా, 1 స్టిచ్ పడింది కదా, దాని సైడ్ని ఇంకొక స్టిచ్ అయితే మనం డబుల్ ఫుట్తో వేసుకోవాలి. దాని పక్కనే లైన్గా వచ్చేలాగా మనం ఇంకొక స్టిచ్ వేసుకుంటే మనం హెమ్మింగ్ చేసే పని ఉండదండి, నీట్గా ఉంటుంది, పైకి లేవకుండా ఉంటుంది.
ఈ విధంగా డబుల్ స్టిచ్ కూడా వేసుకున్నాను నేను. బ్యాక్ పార్ట్కి కూడా ఇంకొక స్టిచ్ అయితే మనం ఏ విధంగా స్టిచ్ చేసామో మోడలు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే వచ్చేలాగా మనం స్టిచ్ అయితే చేసుకోవాలి. దీని రౌండ్గా కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తం దీని చుట్టూ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకుందాం. షోల్డర్స్ జాయిన్ చేసుకుని మనం హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోవచ్చు. షోల్డర్స్ ఈ విధంగా మనం 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. తర్వాత నేను షోల్డర్కి ఇవన్నిటికి కూడా నేను ఓవర్లక్ అయితే చేస్తానండి. మనకి నీట్గా ఉండాలి కాబట్టి ఓవర్లక్ చేసుకోవచ్చు. ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఏదైనా హెచ్చు దగ్గర ఉందేమో చూసుకోవాలి. మనం లోతు తీసుకున్నది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా చూసుకుని హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకుందాం. హ్యాండ్ మిడిల్లో పెట్టుకుని జాయిన్ చేసుకోవాలండి. ఇలా జాయిన్ చేసేసిన తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. తర్వాత ఓవర్లక్ చేద్దాం. 2 స్టిచ్చెస్ పడాలండి మనకి హ్యాండ్ జాయింట్ దగ్గర. ఈ విధంగా మనకి ఒక హ్యాండ్ అయితే జాయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా మిడిల్లో పెట్టుకుని మనం లోతు తీసుకున్నది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా చూసుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేయాలి. మనం ఆపోజిట్లో కట్ చేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తాయండి. ఎందుకంటే మనం స్టిచ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ముందే స్టిచ్ చేసిన తర్వాత ఆపోజిట్లో పెట్టుకుని లోతు అనేది తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తే మనం ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా కుట్టేయచ్చండి. ఈ విధంగా 2 కూడా కుట్టేసిన తర్వాత మనం ఇప్పుడు దీనికి ఫ్రిల్స్ అయితే పెడదాం ఫ్రెండ్స్. మనకి లైనింగ్ 2 మీటర్స్ తీసుకున్నాం కదా. ఆ 2 మీటర్స్లో కూడా మనకి 2 పీసెస్ కింద తీసుకున్నాం కదండి. అందులో 1 పీస్ తీసుకుని కింద ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. 1 ఇంచ్కి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. మనకి కూరాలు మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. పైన మనకి కూర ఉండదండి. ఆ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. మనకి కిందకి అయితే 2 మీటర్స్ సరిపోతుందండి. పైన బాడీకి అయితే 1 మీటర్, మొత్తానికి ఈ ఫ్రాక్ అయితే 3 మీటర్స్ సరిపోతుంది. అదే అంబ్రెల్లాకి అయితే 4 మీటర్స్ పడుతుంది లైనింగ్ వచ్చేసి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ ఉంది కదండి, మెయిన్ క్లాత్కి టక్స్ అయితే ఇచ్చుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకుని ఒక టక్ ఇవ్వాలండి. తర్వాత ఇంకొక దాని డబుల్ ఫోల్డ్ని మళ్ళీ 4 ఫోల్డ్స్ చేసుకుని ఇంకొక టక్ ఇచ్చుకోవాలి. అలా ఇవ్వడం వల్ల మనకి ఫ్రిల్స్ అనేవి ఈజీగా పెట్టేయచ్చు. అలాగే బాడీ పార్ట్కి కూడా 4 టక్స్ ఇచ్చుకోవాలండి. ఫస్ట్ టక్ నుంచి ఒక 2 ఇంచెస్ అయితే లీవ్ చేసుకుని ప్లెయిన్గా స్టిచ్ చేయాలి. ఎందుకంటే అక్కడ మనం ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కదండి, స్టిచ్లోకి వెళ్ళిపోతుంది ఖర్చులోకి. అందుకని చెప్పేసి 2 ఇంచెస్ లీవ్ చేసి మిగిలినది టక్స్ పెట్టుకునే విధంగా ఒక్కొక్క టక్కి మెయిన్ క్లాత్ వచ్చేసి ఆ టక్ వరకు ఫ్రిల్స్ వచ్చేలా చూసుకుంటే మనకి ఈక్వల్గా ఫ్రిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఫ్రిల్స్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎప్పుడూ కూడా టక్స్ ఇచ్చుకున్నామంటే ఒక టక్కి ఎన్ని ఫ్రిల్స్ వస్తాయనేది తెలిసిపోతుందండి. మెయిన్ క్లాత్కి 4 టక్లు ఇచ్చుకోవాలి. బాడీ పార్ట్కి 4 టక్లు ఇచ్చుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి. ఫస్ట్ నేను దీనికి ఎటువంటి లైనింగ్ జాయిన్ చేయలేదండి. అడిగిన ఫస్ట్ నేను మెయిన్ క్లాత్ స్టిచ్ చేసాను, దాన్ని తిప్పి ఇప్పుడు ఫ్రిల్స్ అయితే నేను లైనింగ్ పీస్కి పెడుతున్నానండి. ఇలా కుట్టడం వల్ల మనకి పీసులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. దారాలన్నీ కూడా కనిపించకుండా లోపల సైడ్ ఉంటాయండి. మనం తిప్పుకుని కుట్టుకోవాలి లైనింగు. నేను ఇటువైపున అటువైపుకి అయితే అడుగు వైపుకి అయితే ముందు మెయిన్ క్లాత్ ఫ్రిల్స్ పెట్టాం కదా, దాన్ని తిప్పుకుని ఇటువైపు నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి. 2 జాయిన్ చేసి ఫ్రిల్స్ పెట్టడం వల్ల నీట్గా రావు. అటు ఒకటి ఇటు ఒకటి ఫ్రిల్స్ పెట్టేసామంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి ఎటువంటి పీసులు కానీ ఏమి కనిపించకుండా లోపల సైడ్కి ఉన్నాయి. ఈ వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది అని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా పెట్టానండి, ఎందుకంటే అప్లోడ్ అవ్వట్లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్
ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇందాక ఒక పార్ట్ కుట్టాను కదండి, ఇంకొక పార్ట్ అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే లైనింగ్ అతకకుండానే మెయిన్ క్లాత్ ఫ్రిల్స్ పెడుతున్నాను. 2 ఇంచెస్ లీవ్ చేసేసి దీనికి కూడా 4 టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చిన తర్వాత మనం ఒక టక్ నుంచి ఒక టక్కి ఒక 3 ఫ్రిల్స్ అయితే వస్తాయండి. ఆ విధంగా అరేంజ్ చేసుకుంటూ కొడితే మనకి ఫ్రిల్స్ అన్నీ కూడా ఈక్వల్గా వస్తాయి. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ లేకపోతే సరిపోకపోవడం ఇలాంటి ప్రాబ్లం ఏమి ఉండకుండా మొత్తం మనకి బాడీ పార్ట్ మొత్తం కూడా ఈక్వల్గా ఫ్రిల్స్ అనేవి వచ్చేస్తాయండి. ఈసారి ఇంకా సింపుల్గా ఫ్రిల్స్ అనేవి నేను చూపిస్తాను. మనం టక్స్ ఇచ్చుకోవడంలోనే ఉందండి. ఒక్కొక్క టక్కి ఎన్ని ఫ్రిల్స్ వస్తాయి అనేది చూసుకోవచ్చు. మెయిన్ క్లాత్ ఎంత ఉన్నా దీనికైతే మనం ఫ్రంట్ పార్ట్కి 1.5 మీటర్, బ్యాక్ పార్ట్కి 1.5 మీటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఫ్రిల్స్ కోసం. చిన్నపిల్లలకి అయితే 2.5 అయితే సరిపోతుంది. 1.5 మీటర్ అయితే వాళ్ళకి ఫ్రిల్స్ సరిపోతాయండి. ఫస్ట్ ఎప్పుడు కూడా మెయిన్ క్లాత్ అనేదే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇది పెట్టిన తర్వాత వెనక సైడ్న నేను లైనింగ్కి ఫ్రిల్స్ పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి, వెనక్కి తిప్పి లైనింగ్ పెట్టాను. ఇది ఒక 5 ఇంచెస్కి అయితే నేను హ్యాండ్ లూజ్ పెట్టుకుంటున్నానండి. హ్యాండ్ లూజ్ 5 ఇంచెస్. దీనికి నేను ఓవర్లాక్ చేసాను, అదైతే చూపించలేదు. ఓవర్లాక్ చేసేసి హ్యాండ్కి ఈ విధంగా ఆర్మ్ రౌండ్ దగ్గర మనం 2 ఇంచెస్ ఖర్చు యాడ్ చేసుకున్నాం కదా, 2 ఇంచెస్ చూసుకుని అక్కడ మార్కింగ్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, లైనింగ్ నేను ఆ విధంగా అతికిన మూల ఎటువంటి పీసులు కనిపించట్లేదు. మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి నీట్గా ఉంటుందండి. ఇక్కడ వేస్ట్ లూజ్ దాకా 2 ఇంచెస్కి పెట్టుకుని తర్వాత క్రాస్గా అయితే 4 పొరలు పట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. లైనింగు మెయిన్ క్లాత్ కూడా ఈ 4 మనం పట్టుకుని స్టిచ్ చేయాలండి. ఇలా 2 సైడ్స్ కూడా మనం లైనింగ్ అయితే జాయిన్ చేసేయచ్చు. 2 ఇంచెస్కి ఆల్రెడీ మనం మెజర్మెంట్లో కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా కింద వరకు కూడా కలిపేసి మనం స్టిచ్ చేసేయచ్చు ఫ్రెండ్స్. ఈ ఫ్రాకు చిన్నపిల్లలకైనా ఇదే విధంగా కుడతాం, పెద్దవాళ్ళకైనా ఇదే విధంగా కుడతామండి. నెక్స్ ఒకటే మనం చేంజ్ చేసుకుని మనకి నచ్చినట్లుగా కుట్టుకోవచ్చు. బోట్ నెక్ అయితే షోల్డర్ చూసుకోవాలి. మామూలు నెక్ అయితే మనం 5 ఇంచెస్ 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఎక్స్ట్రా స్టిచ్చెస్ అయితే ఇంకో 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి మనం. టర్న్ చేశాక ఈ విధంగా అయితే వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి ఇంకొంతమందికి రీచ్ వెళ్ళేలాగా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇప్పటివరకు కూడా నా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్క వీడియోకి నాకు లైక్స్ ఇస్తున్నారు. మీ అందరికీ కూడా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. బాగుందండి. మీరు కూడా స్టిచ్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఓల్డ్ క్లాత్ అయినా పర్వాలేదు, మీ ఇంట్లో ఉన్న ఓల్డ్ శారీ ఏదైనా తీసుకొని ఈ విధంగా ఫస్ట్ ట్రై చేయండి. ఇక్కడ బటన్ అయితే నేను అరేంజ్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి.